ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ విరోధి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, లోకేష్ గారు కూడా వీళ్ళ నుంచి తన మీద విమర్శలు వస్తాయి అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి సిద్ధంగానే ఉంటారు. వీళ్ళ నుంచి నా మీద విమర్శలు వస్తాయని. టీడీపీ జనసేన నాయకులు నన్ను విమర్శిస్తుంటారు. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మైక్ పట్టుకుంటే నా మీద సెటర్లు వేస్తారు. ఇది జగన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. దానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా విమర్శిస్తుంది ఈ మధ్యకాలంలో షర్మిల. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా గట్టిగా విమర్శిస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ఎలివేషన్ చేస్తుంది. ఇది రియల్ జగన్మోహన్ రెడ్డి. మేనల్లుడి, మేనకోడలి ఆస్తులను కూడా లాక్కునే మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డిది. సొంత చెల్లికి న్యాయం చేయలేని అన్న జగన్మోహన్ రెడ్డి. హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లిని ఇంట్లో నుంచి నెట్టివేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా ఇవన్నీ షర్మిల గారు మాట్లాడుతుంటే అవి కొద్దిగా అటాకింగ్గా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు షర్మిల మీద బాబు గారికో లేదో లోకేష్ గారికో లేదో పవన్ కళ్యాణ్ గారికో ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది కౌంటర్ ఇవ్వటం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందులో ఆమె చేస్తున్న అటాక్ ఏమో చాలా గట్టిగా ఉంది. ఆ అటాక్ ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో నెగిటివ్ చేస్తుంది. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు విమర్శిస్తే సరే వాళ్ళు ప్రత్యర్థి పార్టీలు కదా విమర్శిస్తారు అనుకుంటారు. కానీ సొంత చెల్లో తల్లో విమర్శించినప్పుడు అవునా జగన్మోహన్ రెడ్డి గారు ఇలానా అనేటువంటి ఆలోచనకు వస్తారు. సో షర్మిల వల్ల జగన్ నెగిటివ్ అవుతున్నారు. కాబట్టి అందులో షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్లో ఉండటం వల్ల, ఒక జాతీయ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్లో ఉండటం వల్ల ఆమెకి మీడియా మైలేజ్ కూడా బాగా వస్తుంది. కాబట్టి షర్మిలని ఆ పదం నుంచి తప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు మీడియా సర్కిల్స్లో గట్టిగా జరుగుతుంది. ఏదో కాంగ్రెస్కి భారీ ఆఫర్ కూడా ప్రకటించారు. మధ్యలో తమిళనాడు నాయకుడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం మధ్యవర్తిగా ఏదో చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ హైకమాండ్ తోటి. షర్మిలాని కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తే కాంగ్రెస్ పార్టీకి భారీగా ఫండింగ్ ఇస్తానని కూడా జగన్ ఆఫర్ చేశాడు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇంతకుముందు కూడా డీకే శివకుమార్ ద్వారా ట్రై చేశాడు. కానీ డీకే శివకుమార్ ఎందుకో అంతగా జగన్మోహన్ రెడ్డి పక్కన ఒకళ్ళు తప్పించుకొని షర్మిలాని తప్పించడానికి ట్రై చేయలేదు అనేటువంటి చర్చ నడుస్తుంది. మరి ఇప్పుడు చిదంబరం ట్రై చేసినా లేదో డీకే శివకుమార్ ప్రయత్నం చేసినా దాన్ని కాంగ్రెస్ హైకమాండ్ అంటే సోనియా గాంధీయో, రాహుల్ గాంధీయో, ప్రియాంక గాంధీయో, ఖర్గేనో వీళ్ళు ఒప్పుకొని షర్మిలను పక్కన పెట్టేస్తారా షర్మిల గారిని అంటే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భారీ ఫండింగ్ వస్తుందంటే ఇప్పుడు ఆ పార్టీ వదులుకునే పరిస్థితి ఉంటుందా? ఆ పార్టీకి ఉంది కేవలం ఒక 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉంది. ఒక తెలంగాణ, కర్ణాటక అండ్ హిమాచల్ ప్రదేశ్ అది పెద్ద స్టేట్ కాదు. కర్ణాటక, తెలంగాణలోనే కొద్ది పెద్ద రాష్ట్రాల్లో అధికారం ఉంది. రేపు కేరళలో వస్తే అది ఒక అడ్వాంటేజ్. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం కోసం అది అవురు అనే పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని వైపుగా షర్మిల కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళట్లేదు ఒక పాయింట్. షర్మిల ఏదో కాంగ్రెస్ పార్టీ పదవిని ఉపయోగించుకొని జగన్ మీద తన కోపాన్ని తీర్చుకుంటుంది, అది ఓకే. కానీ ఏదో షర్మిల వల్ల ఏం ఉపయోగం ఉంది ప్రజెంటు అనేది ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే షర్మిల తప్ప ఇంకెవరు ఉన్నారు అసలు నాయకులు అనేది ఇంకో వైపు ఉంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు షర్మిలను తప్పించకపోయినా కాంగ్రెస్ పార్టీ పోయేదేం లేదు. అక్కడ అధికారం వస్తుంటే కోల్పోవడం కాదు కదా. అధికారం వచ్చే పరిస్థితి ఉంటే షర్మిలను తప్పించరు. కానీ అధికారం వచ్చే పరిస్థితి ఏమి లేదు కదా. సో షర్మిలను తప్పిస్తే భారీ ఫండింగ్ వస్తుంది. రెండోది ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. బీజేపీ వరుసగా అధికారంలోకి వస్తున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇస్తున్న శాతం బాగా తగ్గిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా కోఆపరేట్ చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిలను పక్కన పెట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ మరి వెనక్కి వెళ్తుందని అనుకోవటానికి లేదు. చూడాలి ఏమవుద్దు అనేది చూడాలి. కానీ బట్ ట్రయల్స్ అయితే జరుగుతున్నాయని కాంగ్రెస్ హైకమాండ్ దానికి సానుకూలంగా ఉండదా తెలియదు. కానీ ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి అనేటువంటిది వినపడుతున్న చర్చ. షర్మిలాని పక్కన పెట్టడం కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించడం కోసం. వాస్తవంగా కూడా పీరియడ్ అయిపోయినట్టుంది. అంటే ఈ ప్రయత్నం ఒకవైపు చేస్తున్న ఇంకో ప్రయత్నం కూడా చేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పిస్తున్నారట. ఈ షర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవిలో ఉండి తన వ్యక్తిగత ఎజెండాను అప్లై చేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం తప్ప ఆమె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేయట్లేదు అనేటువంటి, అంటే ప్రజా సమస్యల పోరాటం చేయడం, కూటమి మీద పోరాటం చేయడం, ఇవన్నీ ఏం చేయట్లేదు, బీజేపీతో కలిసి ఉన్న కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు అనే కంప్లైంట్స్ సోనియా గాంధీకి లేదా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, ఖర్గే గారికి ఇప్పిస్తున్నాడు. సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగాలేదులే, ఆమె కంప్లైంట్స్ వినగలిగే పరిస్థితుల్లో ఉందని నేను అనుకోను, వీళ్ళందరికీ వినిపిస్తున్నారట.
అంటే ఈ కంప్లైంట్ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మ్యానిపులేట్ చేసి ఇప్పిస్తున్నారు అనేటువంటి. కానీ షర్మిల గారు స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు జగన్ వెనకాల ఉంది కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. ఆ ఓట్ బ్యాంక్ రావాలంటే జగన్ పార్టీకి ఇది కావాలి. జగన్ ఒక విలన్గా నిలబెడితే ఆటోమేటిక్గా ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వస్తా అనేది షర్మిల గారి స్ట్రాటజీ కావచ్చు. అంటే ఒక దెబ్బకు రెండు పెట్టు, తన కోపం తీరిద్ది, ఆ పార్టీకి ఏంటంటే ఆటోమేటిక్ కాంగ్రెస్ పికప్ అవుద్ది. జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నంతకాలం కాంగ్రెస్ పికప్ కాదు, ఎందుకంటే జగన్ వెనకాల ఉంది మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లాక్వేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్ దగ్గర లేదు అన్నదానికి కనుక తను ప్రాజెక్ట్ చేయగలిగితే ఆ ఓట్ బ్యాంక్ జగన్ కాదనుకుని మళ్ళీ కాంగ్రెస్ వైపుకి వస్తుంది అనేటువంటి షర్మిల గారి అభిప్రాయం కావచ్చు. బట్ షర్మిల గారి అభిప్రాయం ఏదైనా షర్మిల గారి మీద మాత్రం వరుసగా కాంగ్రెస్ వాళ్ళ నుంచి కంప్లైంట్స్ పోతున్నాయట ఒకటి. రెండోది ఇంకోవైపు లాబింగ్ కూడా జరుగుతుంది షర్మిలను తప్పించడం కోసం అనేటు. మరి ఏమైందని చూడాలి. థ్యాంక్ యూ.